కూర్చొని అందరూ గెదలు కూర్చోండి. రోజు మీరందరూ ఎవరెవరు ఏమవుతారు పెద్ద కొనుక్కోపోతారు. నువ్వేమవుతారా? ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే, లాయర్ అయితే సార్. నువ్వు ఎన్ఐఏలోపు ఎక్స్పైర్ అయిపోతావు కానీ కూర్చోరా. నువ్వేమవుతారా? పెళ్లి చేసుకుంటా సార్. పెళ్లి చేసుకుని ఏమవుతారా? పెళ్లి కొడుకు అవుతాను సార్. పెళ్లి కొడుకు మీ అమ్మడానికి ఏమవుతారా? పెళ్లి కూతురు ఇస్తా సార్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ అమ్మడానికి ఏమవుతారా? ఇద్దరు పిల్లలకి ఇస్తాను సార్. కూర్చో. సరే ఎందుకంటే మీరు పాస్ అయిపోతారు. కూర్చో. అదే ప్రశ్న చెప్ప ప్రశ్న సరే కూర్చో. సరే లేవు. ఆవులు ఫ్రిడ్జ్లో వెళ్ళగట్టండి సార్. నాకు తెలిసి నేను చెప్పనా? ఫస్ట్ ఫ్రిడ్జ్లో తీసి ఆవులు పెట్టి డోర్ అయ్యారు. మీరు రాంగ్ సార్. చెప్పు. ఫ్రిడ్జ్లో తీసి ఏం బయటికి తీసి అప్పుడు ఆవు పెట్టి డోర్ వేస్తారు. సరేలే కూర్చో. సరే లేవు. అడవిలో సింహం పుట్టినరోజు చేసుకుంటున్నారు. అన్ని జంతువులు సార్, జంతు మాత్రమే సార్. ఏం చేస్తుంది? ఆవు సార్. అదే నీ ఎలా కరెక్ట్గా చెప్తాను. ఆవు ఫ్రిడ్జ్లో ఉండదు సార్. సరే కూర్చో. సార్ ఒక మనిషి ఉన్నారు సార్. మనిషి దగ్గర ఒక చెరువు ఉంది సార్. ఆ చెరువు నిండా ముసలు ఉన్నాయి సార్. సార్ అలానే బోట్ వేసుకునే వెళ్ళాలి. కాదు సార్, రాంగ్ సార్. నేను చెప్పిన సార్. చెప్పు. తీసుకుంటూ వెళ్ళాలి సార్. తీసుకుంటే వెళ్తే ముసళ్ళని నీటిలో ఉంటాయి కదా. ఆ ముసళ్ళని సార్. కూర్చో. మీరు అందరూ వేస్ట్ పనికిరాని కదా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరి అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి నిలబడి బట్ చక్కగా ప్రాక్టీస్ చేశారు చిన్న చిన్న డైలాగ్స్తో.